హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా? ఎన్డీఏ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందంటున్నారు టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లిలో నిర్మించిన మినీ గోకులాన్ని ఆయన గురువారం ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. గత వైకాపా పాలకులు ఎన్నో రంగాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. కరువుకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు గత తెదేపా హయాంలో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ఊరూరా అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ KRM ప్రసాద్, ఏపీఓ శివశంకర్ రెడ్డి, తెదేపా నాయకులు కొమర వెంకటనరసయ్య, సుబ్బరాయుడు, వెంకటరమణ, ఓబినేని సుబ్బమ్మ, శివకుమార్, లక్ష్మీనారాయణ, ఈశ్వరయ్య, శ్రీహరి హాజరయ్యారు. చిన్నకొత్తపల్లి గ్రామస్తులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళని మనము గడ్డన చేర్చొచ్చు, అభివృద్ధి పదంలో పయనించవచ్చు అనేటటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా తీసుకొని దాని సద్వినియోగంలోకి తీసుకురావాలని మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ముఖ్యంగా ఒంటిమిట్ట మండలం అంటే గనక నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభిమానంతో, ఎంతో ఇష్టంతో ఎన్నో ప్రాంతాలు పోటీ పడిన ఈ మండలంలో ఉన్నటువంటి కోదండ రామాలయాన్ని అధికార శ్రీరామనవమి ఉత్సవాల కేంద్రంగా అధికారికంగా ప్రకటించడంతో పాటు 100 కోట్ల మేర పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది కలగకుండా ఆ రోజుల్లోనే 21 కోట్లతో 35 కోట్లతో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఒంటిమిట్ట చెరువు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అయితే క్రమానుగుణంగా ప్రభుత్వాలు మారడం, గత ప్రభుత్వంలో కనీసం మెయింటెనెన్స్ కూడా దానికి నిధులు ఇవ్వకుండా, ఆపరేటర్కు కనీసం జీతాలు ఇవ్వకుండా చెరువుని ఎండగట్టి ఆఖరికి రామాలయంకి వచ్చినటువంటి భక్తుల మలమూత్రాలకు కూడా నీళ్లు కొనుక్కునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రుల సహాయంతో ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే కనుక అక్కడంతా చేయొచ్చని చిన్న చిన్న రిపేర్లు చేసి ఒంటిమిట్టికి నీరు ఇవ్వడంతో ఒక కారు, అంటే గత 5 నెలల ముందుగానే ఆ ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు రావడం, భూగర్భ జలాలు పెరిగి రైతులు సంతోషంగా ఉండడం జరిగింది. ఇప్పుడు నరసయ్య అన్న చెప్పినట్లుగా దీన్ని శాశ్వత పరిష్కారంగా మార్చాలంటే గనక 10 కోట్లతో మనకు అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ ని స్టాండర్డ్ గా ఇనుప పైప్ లైన్ చేస్తే గనక దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇనుప పైప్ లైన్ అనేటటువంటిది తక్కువ కాలంలోనే వేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇష్టపడేటటువంటి ఈ ఒంటిమిట్ట మండల కేంద్రాన్ని మనము ఎంతో అభివృద్ధి చేసుకునేదానికి మనం కూడా ఆయన వారసులుగా మనం కంకణం కట్టుకున్నాం. త్వరలోనే ఈ సమస్యను మీ అందరి సహకారంతో పూర్తి చేయగలనని ఆశిస్తున్నాం. అలాగే ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో కరువును కూడా తట్టుకునేటటువంటి శక్తి ఈ డైరీకి ఉంది. ఎక్కడైతే గనక పాడి పశువులు అభివృద్ధి చెందుతాయో, ఎక్కడైతే గనక పాల ఉత్పత్తి జరుగుతుందో అక్కడ రైతులు కరువును తట్టుకొని నిలబడగలరనేటువంటి ఉద్దేశంతో పాల ఉత్పత్తిని మరింత ప్రోత్సహించే విధంగా ఎన్నో గోకులాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడం జరుగుతోంది. అందులో ఇప్పటి వరకు ఈ ఒంటిమిట్ట మండలానికి 33 గోకులాలు శాంక్షన్ అయినాయి. భవిష్యత్తులో మరిన్ని
చేసి కనీసం ఈ ప్రభుత్వంలో 400-500 ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో 400-500 గోకులాలు నిర్మించి రైతులందరికీ చేదోడు వాదోడుగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. అలాగే గత ప్రభుత్వం మూలపెట్టినటువంటి ఈ అభివృద్ధి పనులు, ఎస్పెషల్లీ రోడ్లు కానీ డ్రిప్ లాంటివన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో సహాయకారిగా ఈ ప్రభుత్వం నిలబడుతోంది. అతి తొందరలోనే ఈ మన గ్రామాల్లో కూడా సీసీ రోడ్ల పనులు మొదలైతే నాకు తెలిసి ఇంకొక వారం లోపలనే దాదాపు 1.5 కోటి మేర ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం పనులు కూడా